వెల్కమ్ టు క్వికెట్ ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 ఉద్యోగానికి చాలా ఎదురు చూస్తున్నారు ఎక్కువ మంది. సో అంతమందిలో మీరు ఉద్యోగం సాధించాలి అంటే దట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్, బట్ రిమెంబర్ దట్ ఈస్ నాట్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. సో ఇంపాసిబుల్ కాదు కనుక, అంటే పాసిబులే కనుక దానికి కష్టం మాత్రం చాలానే ఉంటుంది. బట్ ఆ కష్టాన్ని మనం కష్టంగా ఫీల్ అవ్వకూడదు. అంటే ప్రతిరోజు కొంత మనల్ని మనము మెరుగుపరుచుకోవాలి. అందులో భాగంగానే ఈ యొక్క డైలీ డోస్ సిరీస్ నేను చేస్తున్నాను. ఇప్పటిదాకా 16 రోజులు పూర్తిపోయాయి. 17వ రోజుకి మనం వచ్చేసాం. సో 320 బిట్స్ పూర్తి చేసుకున్నాం. ప్రతిరోజు 20 చేస్తున్నాను నేను. 16 రోజులకు గాను 320 పూర్తి చేసుకున్నాను. సో ఈరోజు 321 నుంచి 340 వరకు 340 వరకు నేను ఇస్తున్నాను. అందులో ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఉత్తముడు ఎవరి చేతిలో మరణించెను? ఆన్సర్ యక్షుడి చేతిలో. నెక్స్ట్, సముద్రంలో మునిగిపోతున్న మందర పర్వతమును పైకి ఎవరు ఎత్తారు? ఆన్సర్ శ్రీ కూర్మావతార రూపంలో. నెక్స్ట్, దశరథుడు ఏ దేశానికి రాజు? ఆన్సర్ కోసల దేశము. నెక్స్ట్, శమీకముని కుమారుడు ఎవరు? శృంగి. నెక్స్ట్, వసుదేవుని భార్య కంసుడి చెల్లెలు ఎవరు? ఆన్సర్ దేవకి. వసుదేవుడి భార్య కంసుడి చెల్లెలు వీళ్ళిద్దరు ఎవరు? ఆన్సర్ దేవకి. నెక్స్ట్, బలరామకృష్ణులను తన రథములో మధురకు తీసుకొని వచ్చిన వాడు ఎవరు? ఆన్సర్ అక్రూరుడు. నెక్స్ట్, ఉప పాండవులను చంపినవాడు ఎవరు? ఆన్సర్ అశ్వత్థామ. నెక్స్ట్, శాస్త్ర ప్రకారము గర్భిణీ స్త్రీలు పువ్వులు ఎందుకు ధరించరాదు? ఆన్సర్ పువ్వుల ద్వారా గర్భిణీ స్త్రీల గర్భములోనికి ప్రవేశించి గర్భమును నాశనము చేసేవాడు గర్భగుణుడు. అందువల్ల ఆ గర్భిణీ స్త్రీలు పువ్వును ధరించరాదు. నెక్స్ట్, స్వరుచికి భాషలను నేర్పినది ఏంటి? ఆన్సర్ విభావరి. నెక్స్ట్, బ్రహ్మకు ఒక పగలు ఎట్లా ఏర్పడును? మహాయుగములు 1000 గడిచినచో బ్రహ్మకు ఒక పగలు. తర్వాత 331 క్వశ్చన్. మధురలో విష్ణువు పేరేంటి? శ్రీకృష్ణుడు. సో కృష్ణుడన్నా రాముడన్నా అందరూ శ్రీ విష్ణువు యొక్క అవతారాలే కనుక సో మధురలో ఉన్న విష్ణువు పేరేంటి అంటే కృష్ణుడు అనమాట. అదే అయోధ్యలో ఉన్న విష్ణువు పేరు శ్రీరాముడు, అలా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మ వాహనము ఏది అంటే ఆన్సర్ హంస. నెక్స్ట్ క్వశ్చన్, అదే ఇక్కడ మధురలో కాకుండా తిరుపతిలో ఉన్న విష్ణువు పేరు వెంకటేశ్వర స్వామి. సో అలా అనమాట, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత స్వాహాదేవి అగ్ని యొక్క కుమారులు. స్వాహాదేవి అగ్ని వీళ్ళిద్దరి కుమారులు ఎవరు అంటే పావకుడు, పవమానుడు, శుచి. నెక్స్ట్, అసమంజసుడు చేసే చెడ్డ పని ఏమి అంటే చిన్న పిల్లలను సరయూ నదిలో ముంచి చంపేవాడు. నెక్స్ట్ క్వశ్చన్, దేవభూమిని చంపిన వాడు ఎవరు? ఆన్సర్ ధన్యుడు. నెక్స్ట్, శ్రీహరిని పూజించాలంటే ఏం చేయాలి అంటే సాలగ్రామము, తులసి, శంఖములను ఒకచోట ఉంచి పూజించాలి. నెక్స్ట్ క్వశ్చన్, నారదుడు పూర్వజన్మలో ఎవరు? ఆన్సర్ దాసిపుత్రుడు. నెక్స్ట్, ఎవరి శరీరంలోని ఎముకలతో విశ్వకర్మ గద తయారు చేసెను? ఆన్సర్ గదాసురుడు. నెక్స్ట్, విశ్వకర్మ తయారు చేసిన గదను బ్రహ్మ ఎవరికి ఇచ్చెను? ఆన్సర్ విష్ణువుకి. నెక్స్ట్, భీష్ముని తరువాత కౌరవ సేనకు సేనాని ఎవరు? ఆన్సర్ ద్రోణుడు. సో ఇంతటితో మనం 17 డేస్ పూర్తి చేసుకున్నాం. 340 బిట్స్ పూర్తి అయిపోయాయి. ఇప్పుడు మన అకౌంట్లో 340 బిట్స్ ఉన్నాయన్నమాట. సో వీటిని మీరు ఎంత రివైజ్ చేసుకుంటే మీకు అంత గ్రిప్ అన్నది మీకు ఉంటుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ ప్రతిరోజు రివైజ్ చేసుకోండి, కొత్తవి నేర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.